బ్లూ మీడియా మన వైఎస్ భారతక్క గారి పేపర్ గురించి మనం ఈరోజు ప్రెస్ మీటు. ఈరోజు సాక్షి పేపర్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో స్టోరీ. ఏంది? ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో స్టోరీ. ఈరోజు సాక్షి పేపర్ హెడ్లైన్ న్యూస్ అది. ఈటీవీ ల్యాండ్ టైటిలింగ్ గురించి, యాక్ట్ గురించి అద్భుతం అని జగన్మోహన్ రెడ్డికి కితాబ్ ఇచ్చిన ఈటీవీ అని చెప్పి ఈరోజు సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ న్యూస్ వేస్తున్నారు. టాప్. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఎల్లో మీడియా అని పదే మీరు చెప్తుంటారు. ఆ ఎల్లో మీడియా, మీరు ఏ ఈటీవీ, ఈనాడు పేపర్ని మీరు ఎల్లో మీడియా అంటారో వైఎస్ భారతక్క గారు, ఈరోజు మీ పేపర్లో మీ జగన్మోహన్ రెడ్డి కోసం ఈటీవీ కోట్ చేశారు. వాళ్ళ ఫోటో వేశారు, రామోజీరావు ఫోటో వేశారు, చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు. అంటే ఈరోజు మీ పేపర్లో ఈటీవీ పేరు రాసి ఈ రామోజీరావు ఫోటో వేస్తే అంటే అది కరెక్టనా అని మీరు ప్రజలకు చెప్తున్నారా? అంటే ఈటీవీకి, ఈనాడుకి, మిగతా ఆంధ్రజ్యోతికి, ఈ పేపర్లందరికీ దీనికి విలువలు ఉన్నాయి, మంచి పేపర్లు, నిజాలు రాస్తున్నారు అని మీరు జనాలను నమ్మించేదానికి ప్రయత్నిస్తున్నారా? ఈ స్టోరీ అసలు ఈటీవీలో ఏం రాశారు అని అసలు మీరు చూసారా అని నేను అడుగుతున్నా. మీరు చూసారా? ఈటీవీ స్టోరీని అసలు మీరు చూసారా? ప్రతిధ్వనిలో వచ్చిన ప్రోగ్రాం మీరు చూసారా అని మేము అడుగుతున్నాం. చూడలేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఈటీవీ మంచిగా ఉందంటే, ఈటీవీ ఇది అద్భుతం అంటే జనాలు నమ్ముతారని చెప్పి, జనాలు దాన్ని నమ్ముతారు, జనాలకు విశ్వాసం ఉంది, జనాలకి నమ్మకం ఉంది అని మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ జగన్మోహన్ రెడ్డి బేష్ అని చెప్పి ఈరోజు ఈటీవీ, ఈనాడును కూడా వాడుకునే పరిస్థితికి ఈరోజు సాక్షి పేపరు, సాక్షి యాజమాన్యం, వైఎస్ భారతమ్మ గారు ఇంత దిగజారంటే నిజంగా బాధాకరం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏమయ్యా లింక్ పనిచేయటం లేదా? ప్రతిధ్వనిలో, ఈటీవీలో వేసిన స్టోరీ లింక్ పనిచేయటం లేదా? ఎవరు చెప్పారని అడుగుతున్నా. ఎవరు చెప్పారు మీకు పనిచేయటం లేదని? భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఇదిగో లింకు ఇప్పుడే ఓపెన్ చేశా. అది పట్టాదారు పాసు పుస్తకంలో గానీ లేదా ఆన్లైన్ రికార్డులో గానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాసు పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు ఇదిగో లింక్ ఓపెన్ చేశా, ప్లే చేస్తున్నా. వైఎస్ భారతి గారు, సాక్షి ఓనర్. ఇనమ్మా, పేపర్లో రాసే ముందర ఒకసారి చూసుకోండమ్మా. లింకులు ఓపెన్ చేయండి తల్లి. ఊరికే ఏది చూడకుండా ఈటీవీ భయపడిపోయింది, ఈటీవీ పారిపోయింది, ఈటీవీ భయం వేస్తుంది. ఎందుకు భయపడతారమ్మా వాస్తవాలు చెప్పేటప్పుడు? ఓకే, ఇదేంది? ఇది ప్రతిధ్వనిలో ఒక ఇంటర్వ్యూ. ఎవరితో? సునీల్ కుమార్. ఎవరి సునీల్ కుమార్? తెలంగాణలో లాయర్. తెలంగాణ లాయర్. తన ఆంధ్రావాడు కూడా కాదు. సరే, ధరణి పోర్టల్లో తెలంగాణ గవర్నమెంట్లో అప్పుడు అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మాకు సమాచారం. అది వాస్తవం కూడా. ఈరోజు ఇదే సునీల్ కుమార్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ సలహాదారుడు. అవునా కాదా? ఏం మీ తొక్కల పేపర్, మీ తొక్కల సాక్షి పేపర్లో వేయండి అయ్యా. సునీల్ కుమార్ మా అడ్వైజర్ అని ఎందుకు వేయలేదు? అది మర్చిపోయారే. ఎలా మర్చిపోయారు? సునీల్ కుమార్ సలహాదారుడు అనే విషయం మీ పేపర్లో ఎందుకు వేయలేదు? మీరు అంటారు కదమ్మా, సాక్షి పేపర్ మొన్న ఇంటర్వ్యూలో చూసా వైఎస్ భారతి గారిది.
మేము చాలా కరెక్ట్గా వేస్తామండి, చాలా నిబద్ధత గల పేపర్ అని. ఇదేనా వన్ సైడెడ్ న్యూస్ వేస్తారా మీరు? వన్ సైడెడ్ న్యూస్ వేస్తారా? సరే, అసలు ఆ ప్రోగ్రాం ఏంటి? ఆ ప్రోగ్రాము ఒక ఇంటర్వ్యూ. ఇదిగో ఈటీవీ నుంచి ఈటీవీ యాంకరు ఈ సునీల్ కుమార్ గారిని ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. ఆయనకి తెలిసింది, ఆయనకి ఏమేమి అనుమానాలు ఉన్నాయో ఈ సునీల్ కుమార్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అది జరిగింది. అంటే ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ ఏది చెప్పారో వాస్తవం అనుకుంటే, సునీల్ కుమార్ చెప్పింది అతని పర్సనల్ వ్యూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మేమందరం కూడా మా ఇంటర్వ్యూలో మేము పర్సనల్ వ్యూస్ ఇస్తాము, అంతేగాని అది ఈటీవీ వచ్చేసి అద్భుతం అని చెప్పిందా? దాంట్లో అద్భుతం అని చెప్పారా? మీకు ఇంటర్వ్యూకి అద్భుతానికి తేడా తెలీదా? ఒక్కొక్కరికి లక్షల జీతాలు తీసుకుంటున్నారు ప్రజల సొమ్ముతో. మీరు ఏం రాస్తున్నారో కూడా మీకు తెలీదు. ఆ కొమ్మినేని ఒక ఆయన ఉన్నాడు ఆడ, ఆయన ఏమన్నా అడ్వైస్ తీసుకొని మీరు రాస్తున్నారేమో. ఇది పచ్చి అబద్ధం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అసలు విషయంకి వస్తాం. ఈ ఇంటర్వ్యూ 9 నిమిషాలు. నేను కొన్ని బిట్లే ప్లే చేశా. ఆ లింక్ కూడా ఉంది. ఆ లింక్ని పోయి మీరు ఈరోజు గూగుల్ చేస్తే ఆ లింక్ వస్తుంది. దయచేసి సాక్షి వాళ్ళకి చెప్తున్నా, వెళ్ళే లింక్ ఓపెన్ చెయ్యండి, చూడండి, దాంట్లో ఏముందో కనుక్కోండి. మీకేమైనా అనుమానం ఉందా? ఉంటే ఈటీవీ వాళ్ళకి ఫోన్ చేయండి అబ్బా. పాప మీకు రామోజీరావు అంటే భలే ప్రేమ ఉన్నట్టుందా మీక? రామోజీరావు అంటే భలే ప్రేమ. అంటే రామోజీరావు ఫోటో వేస్తారు, అంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేస్తారు. ఏమైనా దానికి ఈ న్యూస్కి వీళ్ళిద్దరు ఫోటోలకి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? ఈనాడు పేపర్లో భారతక ఫోటోలు వేస్తున్నారా? మీరు రాసిన దాంట్లో మిమ్మల్ని కోట్ చేస్తే ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం. అదే కాకుండా ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ కాదది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏపీ గవర్నమెంట్ ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు పెట్టింది? 2019 జూలైలో పెట్టింది. 2019 సంవత్సరం జూలైలో పెట్టింది ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్. సరేనా? నీతి ఆయోగ్ మార్గదర్శకాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఈ యాక్ట్ రూపొందొచ్చు అని నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళు ఎప్పుడు మార్గదర్శకాలు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? నవంబర్ 2019లో. అంటే మీరు జూలైలో చేస్తే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. మీరు బిల్లు ఏపీ అసెంబ్లీలో బిల్లు పెట్టింది తర్వాత 4 నెలల తర్వాత 4 months నీకు సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ దీనికి మార్గదర్శకాలు చెప్పింది. ఈ విధంగా చేస్తే ఈ విధంగా రూపొందించవచ్చు అని ఒక బ్రాడ్ అవుట్లైన్ ఇచ్చింది. స్పెసిఫిక్గా గుడిలా బ్రాడ్గా ఇచ్చింది. ఈరోజు మేము అడుగుతున్నాం, బీజేపీకి సంబంధము, ఇది మోడీ గారు తెచ్చిన బిల్లు, మోడీకే సంబంధం అని మీరు అంటున్నారు కదా. మరి మోడీ గారు తీసుకొని నీతి ఆయోగ్ ఇచ్చిన 4 నెలల ముందర ఈ బిల్లుని, ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ని ఎవరు రాశారు? దీని రూల్స్ ఎవరు రాశారు? ఎవరు ఫ్రేమ్ చేశారు? ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఈ యాక్ట్ ఏమన్నా రాశాడా? లేకపోతే మేధావులు ఎవరన్నా తీసుకొని వచ్చి రాయించారా? ఆ మేధావులు ఎవరు? మీరు సిగ్గు లేకుండా ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు మీరు 3 సార్లు ఆ బిల్లుని పంపిస్తే తిప్పి పంపించారు. సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా. ఒక బిల్లుని 3 సార్లు వెనక్కి వచ్చిందంటే మీరు తలదించుకోవాల సిగ్గుతో. ఎందుకు పంపించారు? వెనక్కి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది మీరు మాకు చెప్పరు. కానీ
మా సాక్షి పేపర్లో రేపు పొద్దున్నే ఈ 3 సార్లు ఎందుకు వచ్చిందో కారణాలు సాక్షి పేపర్లో వేసి అప్పుడు మీరు కావాలంటే మా రామోజీరావు గారిని మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకోండి. ఎందుకు వెనక్కి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం మార్పులు అడిగింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి తీసేసి మనింది ఆ బిల్లులో, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 3 సార్లు ఆ బిల్లు వెనక్కి పంపించారంటే ఆ బిల్లులో విపరీతమైన తప్పులు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ఇళ్ళు ఓనర్లు, ఫ్లాట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వ్యతిరేకంగా ఉంది కాబట్టి, చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టి, ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి మోడీ గారు ఆ బిల్లు వెనక్కి పంపించారు. కానీ ఒక రూల్ ఉంది, 3 సార్లు ఒక బిల్లు వచ్చిన తర్వాత 4వసారి వెనక్కి పంపించేదానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. 3 సార్లే బిల్లు పంపించగలుగుతాం, 4వసారి ఆమోదించాల్సిందే. కాబట్టి ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్నా, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించి పంపించింది. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు సాక్షి పేపర్ రాసిన పచ్చి అబద్ధాలు, ఒక ఇంటర్వ్యూని తీసుకొని వచ్చి అది ఏదో ఈటీవీ న్యూస్ రామోజీరావు గారు దీనికి ఆమోదం చేసినట్టు మీరు చూపించారంటే ఇది ఎంత బాధాకరం అని కూడా నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అన్నదాత కార్యక్రమంలో అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీ ఇంటర్వ్యూది, అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీలో ఈ ఇంటర్వ్యూని వక్రించిన సాక్షి పేపరు ఈటీవీ యజమాన్యానికి, ఈనాడు యజమాన్యానికి, రామోజీరావు గారికి, ప్రజల్ని మోసం చేసిన సాక్షి పేపరు క్షమాపణ చెప్పాలి. వైఎస్ భారతి గారు అంటుంటారు మా పేపర్లో వాస్తవాలు నిజాలే ఉంటాయి. ఉండవు తల్లి, క్షమాపణ చెప్పు, ముందరకొచ్చి క్షమాపణ చెప్పమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా.